హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం 2024 ఆగస్టు 16వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్లా పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది డైరెక్ట్గా మీకైతే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2024 ఆగస్టు 16వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు, ఎందుకంటే వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుందమ్మా. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలనే ఉద్దేశంతో మీకు కొంత నిదానంగానే మీకు చదివి వినిపిస్తున్నాను. బిట్ నెంబర్ 1, 2028 సమ్మర్ ఒలింపిక్స్కు ఏ 5 కొత్త క్రీడలు జోడించబడ్డాయి? ఆన్సర్: క్రికెట్, బేస్బాల్, స్టాప్ బాల్, లాక్రోస్ మరియు స్క్వాష్. నెంబర్ 2, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాలు మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి ఎన్ని శౌర్య పురస్కారాలను ఆమోదించారు? ఆన్సర్: 103. వివరంగా తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ CAPF సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ఆమోదించారు. మరియు వీటిలో 4 కీర్తి చక్రాలు ఉన్నాయి. వీటిలో 3 మరణానంతరం 18 శౌర్య చక్రాలు ఉన్నాయి. 63 ఆర్మీ మెడల్స్, 2 మరణానంతరం 11 నేవీ మెడల్స్ మరియు 6 ఎయిర్ ఫోర్స్ మెడల్స్ ఉన్నాయి అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. బిట్ నెంబర్ 3, జర్మన్ సహకారంతో ఎన్ని జలాంతర్గములను నిర్మించేందుకు భారత నావికా దళం మజగాన్ డాక్ లిమిటెడ్ను ఆమోదించింది? ఆన్సర్: 6. వివరంగా తెలుసుకుందాం. 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టుతో 6 జలాంతర్గములను నిర్మించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని మజ్గాన్ డాక్ లిమిటెడ్ MDL భారత నౌకాదళం ఆమోదం పొందాయి. ప్రాజెక్ట్ 75 ఇండియా కింద అభివృద్ధి చేస్తున్న ఈ జలాంతర్గములను జర్మనీకి చెందిన టైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్ భాగస్వామ్యంతో MDL నిర్మిస్తారు. బిట్ నెంబర్ 4, డోపింగ్ నిరోధక నిబంధనను ఉల్లంఘించినందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 18 నెలల పాటు సస్పెండ్ చేసిన భారత పారా షట్లర్ పేరు ఏమిటి? చూసుకోండి, ఇక్కడ మన ఆన్సర్ అనేది ఏముంది? ప్రమేద్ భగత్. వివరంగా తెలుసుకుందాం. పారా షట్లర్ ప్రమేద్ భగత్ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 18 నెలల పాటు సస్పెండ్ చేసింది. ప్రమేద్ భగత్ ప్యారిస్ 2024 పారాలింపిక్స్ గేమ్స్లో పాల్గొనలేరు. ప్రమేద్ భగత్ బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ఆటగాడు. బిట్ నెంబర్ 5, భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా ఏ దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్ మెర్కల్ నియమితులయ్యారు? మళ్ళీ చదువుతున్నాను. బిట్ నెంబర్ 5, భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా ఏ దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్ మెర్కల్ నియమితులయ్యారు? ఆన్సర్: సౌత్ ఆఫ్రికా. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ సిరీస్ నుంచి మెర్కల్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగేటువంటి వన్డే ప్రపంచ కప్ వరకు అతని నియామకం జరిగింది. బిట్ నెంబర్ 6, ఆగస్టు 2024లో ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 యాప్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? జల మంత్రిత్వ శాఖ. ఆన్సర్: ఈ యాప్ ద్వారా 592 వరద అంచనా మరియు వరద పర్యవేక్షణ స్టేషన్లలో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది. బిట్ నెంబర్ 7, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? క్వశ్చన్ నెంబర్ 7 మళ్ళీ చదువుతున్నాను. చూడండి, క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ నవీన్. 1993 బ్యాచ్కు చెందిన IRS అధికారి రాహుల్ నవీన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. బిట్ నెంబర్ 8, నైతిక ఉల్లంఘన కారణంగా ఏ దేశ ప్రధాని శ్రేత్ర తవిసిన్ పదవి నుండి తొలగించబడ్డారు? థాయిలాండ్లో 16 సంవత్సరాలలో రాజ్యాంగ న్యాయస్థానం ద్వారా పదవి నుండి తొలగించబడిన థాయిలాండ్ యొక్క 4వ ప్రధానమంత్రి శ్రేత్ర తవిసిన్. బిట్ నెంబర్ 9, ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? బిట్ నెంబర్ 9 మళ్ళీ చదువుతున్నాను. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పర్వతనేని హరీష్. 1990 బ్యాచ్ ఇండియాను ఫారిన్ సర్వీస్ అధికారి అయిన హరీష్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. బిట్ నెంబర్ 10, కొత్త కేంద్రం హోం సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? గోవింద్ మెహాన్. చూడండి, క్లియర్గా వివరంగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సిక్కిం కేడర్కు చెందిన 1989 బ్యాచ్ IAS అధికారి గోవింద్ మెహాన్ కొత్త హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. సో ఇది మనకి ఆగస్ట్ 16వ తేదీకి సంబంధించి క్లియర్ మనకి కరెంట్ అఫైర్స్ బిట్స్ మొత్తం కూడా. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే, లేదంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మా. సో దాన్ని బట్టి మీకు వీడియోస్ అనేది కావాలి వద్దు అనేసి నాకైతే అర్థమైతే అవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిరోజు మన ఛానల్లో డైలీ జాబ్స్ అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ, పోటీ పరీక్షలకు సంబంధించి అన్నీ కూడా నేను డైలీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అందరూ కూడా అన్ని వీడియోస్ కూడా చూడండి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అమ్మా. మీకు ఉపయోగపడితే వీడియోని అయితే లైక్ చేయండి. నాకు ఉపయోగపడలేదు అనుకోండి వీడియోని అయితే అన్లైక్ చేసి డిస్లైక్ చేసి నేనేమి అనుకోను. ఓకేనా? సో ఇది మా వీడియోస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు PDF లింక్ కింద మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్గా మీకు అయితే PDF లింక్ ఇస్తాను. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా. ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.